మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఒక డిబేట్‌లో భాగంగా ఉన్నటువంటి రమణమూర్తి గారి మీద, విజయ విహారం రమణమూర్తి గారి మీద దాడి చేయడం అనేటువంటిది అమానవీయమైనటువంటి చర్య. దీనిని షిరిడీ సాయి గ్లోబల్ మిషన్ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఈ డిబేట్లు అనేటువంటివి నిజానికి వాస్తవాల్ని వెలుగు తీసి ప్రజల్ని చైతన్యపరిచేలాగా ఉండాలి. కానీ ఈ విధమైనటువంటి విధ్వంసకరమైనటువంటి సంస్కృతికి దారి తీయడం అనేటువంటిది చాలా బాధాకరం. అనేక సంవత్సరాల నుంచి రమణమూర్తి గారిని గమనించిన వారికి ఎవరికైనా వారు సత్యం అని నమ్మినప్పుడు దానికి సంబంధించినటువంటి సమగ్రమైన ఆధారాలతో ముందుకు వచ్చి వాటిని బయటకు పెట్టి మాత్రమే మాట్లాడతారు. అందుకే 25 సంవత్సరాల క్రితం విజయ విహారం పత్రిక నిర్వహించినప్పటికీ ఇప్పటికీ వారిని విజయ విహారం రమణమూర్తిగానే అందరూ పిలుస్తూ ఉంటారు. మరి షిరిడీ సాయిబాబాకు సంబంధించి అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తున్న క్రమంలో అత్యంత ధీరోదాత్తంగా సమగ్రమైన ఆధారాలతోటి వేదాలు ఉపనిషత్తుల్ని ప్రమాణాలుగా తీసుకొని వాటిలో మంత్రాలను ఉటంకిస్తూ సత్యాన్ని తెలియజెప్పి అనేక మంది బాబా భక్తులకి గుండెల్లో స్థైర్యాన్ని నింపి వారికి అండగా ఉన్నారు రమణమూర్తి గారు. వారు ఈ ఒక సాయిబాబా విషయంలోనే కాదు, అనేక విషయాలలో ఎక్కడ మతం దెబ్బతింటున్నా, సమాజం దెబ్బతింటున్నా ఆ సందర్భాల్లో వారు సాక్ష్యాలతోటే మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయంలో వారిని మనం అభినందించక తప్పదు. వారి యొక్క దూకుడు అనేటువంటిది కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తను అనుకున్న సిద్ధాంతాని కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు. అల్లూరి సీతారామరాజు, వివేకానంద కూడా ఇటువంటి బాటలోనే కనిపిస్తారు. మరి రమణమూర్తి గారు ఆ రకంగా వారు నమ్మిన సత్యాన్ని తన ప్రాణాలు పోయినా సరే సమాజానికి తెలియజేయాలనే భావనతోటి అనేక సందర్భాల్లో ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అనేక విషయాల్లో దీన్ని ప్రస్తుత కాలంలో కూడా మనం గమనించాం. అయితే ఈ సందర్భంగా 3 విషయాల్ని మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ డిబేట్లు అనేటువంటివి ఎలా తయారయ్యాయి అంటే కేవలం వారి యొక్క ప్రతిష్ట కోసం, పెంచుకోవడం కోసం, లేదా తమ యొక్క రేటింగ్ పెంచుకోవడం కోసం ఛానళ్ళు చేసేటువంటి విన్యాసాలుగా మారిపోయాయి. అంతేకాకుండా వీటిల్లో రాజకీయాలు ప్రవేశించి సబ్జెక్టు ఉన్న వ్యక్తులతో కాకుండా ఏదో విధంగా ఒప్పించేసి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తుల్ని, మరి అవతల సబ్జెక్టు లేకపోయినప్పటికీ వారు తిట్లు మాత్రమే తమ ఆయుధాలుగా ప్రయోగించే వారిని ఎదురుగా కూర్చోబెట్టి చర్చిస్తూ ఉన్నారు. గతంలో గత 2 సంవత్సరాల క్రితం ఇటువంటిది సాయిబాబా విషయంలో కూడా జరిగింది. యువతల బాబా తత్వం గురించి చెప్తుంటే అవతల వాళ్ళు తిట్లుతో మాట్లాడుతూ ఉంటారు. అందుకనే మేము ఈ డిబేట్లలో పాల్గొనవద్దు అని సాయి తత్వ ప్రచారకులు అందరూ కూడా ప్రధానంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే కనీసం ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వారిష్టం వచ్చినట్లుగా గ్రంథాల్లోని అంశాలని వక్రీకరిస్తూ చెప్తూ చర్చలు అంటే అటువంటి చర్చలకు వెళ్తే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి తప్పితే సత్యం అనేది ఎన్నటికీ బయటికి రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఛానళ్ళ మీద పూర్తిగా నమ్మకం పోతూ ఉంది. ఆ ఛానళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. రెండవ అంశం ఛానళ్ళ యొక్క బాధ్యత. ఇక్కడ ప్రధానంగా సాయి తత్వ ప్రచారకుల యొక్క సదస్సు గతంలో జరిగిన సందర్భంలో దీని మీద విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంలో
అందరూ చెప్పింది ఏంటంటే, ఆ డిబేట్‌లలో యాంకర్‌లకి సరైనటువంటి సబ్జెక్ట్ ఉండదు. ఇకపోతే వారు మధ్యవర్తులుగా ఎవరినైనా తెలిసిన పెద్దల్ని కూర్చోబెడతారా అంటే అది కూర్చోబెట్టరు. ఇద్దరు అసమానమైనటువంటి వాళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళు తగులాడుకుంటుంటే వారు ఇంకొక రెచ్చగొట్టే ప్రశ్నలు అడుగుతున్నారు తప్పితే, నిజంగా వేదాల మీద చర్చ జరిగేటప్పుడు ఒక వేద పండితుడిని, ఒక హేతుబద్ధ విశ్లేషణ చేసేవారిని, ఇద్దరు ముగ్గురు న్యాయ నిర్ణేతలను కూర్చోబెట్టి ఏదైనా సరే వారికి సంబంధించినటువంటి డౌట్లుంటే వారి ద్వారా క్లారిఫై చేసుకోవాలి అనే మినిమమ్ అంశం ఈరోజు ఉన్నటువంటి వాటిట్లో లేదు. ఆ రకంగా ఉన్నట్లయితే అందరూ కూడా హేతుబద్ధ చర్చలకు వస్తారు. కానీ ఇలాగ వెళ్తే ఏం జరుగుతుంది అనేటువంటి దానికి ఈరోజు ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. రమణమూర్తి గారు సత్యాల్ని చెబుతూ ఉన్నారు. ఆ సత్యాలు తెలియకపోతే సమాజం చాలా నష్టపోతుంది. కానీ ఈ విధమైనటువంటి డిబేట్ల ద్వారా వారు తమకు సరైనటువంటి జ్ఞానం ఉన్న వారితో చర్చించేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. మేము గతంలో చేసింది, ఇప్పుడు చేసేది కూడా వారికి రిక్వెస్ట్, ఇటువంటి చర్చల్లో మీరు పాల్గొనవద్దు. ఎవరైనా మధ్యవర్తులు ఉన్నప్పుడు మాత్రమే, వారు మేధావులైన వారు ఉన్నప్పుడు మాత్రమే, నిష్పక్షపాతంగా తీర్పు చెప్పగలిగే వారు ఉన్నప్పుడు మాత్రమే చర్చల్లో పాల్గొనాలి. ఇది సాయి తత్వ ప్రచారకులే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరికీ కూడా మా యొక్క విన్నపం. ఇక రెండవది, ఈ యొక్క ఛానల్స్ నిర్వహించే డిబేట్లకి కనీసం వారి మధ్య ఒక ఏకాభిప్రాయం కూడా ఉన్నట్టు మనకి కనిపించదు. ఇటువంటి చర్యలకు పాల్పడవద్దు. ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ఈ డిబేట్లు నిర్వహించే వాళ్ళు కానీ ఏం చర్యలు తీసుకుంటారు? మళ్ళీ వాళ్ళనే గొప్పగా ఇంటర్వ్యూలు చేస్తారు. కాబట్టి కనీసం కొంతమంది అయినా సరే కొన్ని విలువలకు కట్టుబడి, నేను అందరూ వస్తారంటలేదు, కానీ కొంతమంది అయినా కొన్ని విలువలకు కట్టుబడి మా ఛానల్లో డిబేట్ చేస్తే మాకు తిట్లు ఉండకూడదు, మీరు ఇలాగ ఆవేశాలు పడకూడదు, దూషించుకోకూడదు, ద్వేషాలు రెచ్చగొట్టకూడదు, అలాగ ఎవరైనా చేస్తే మేము ఇక వారిని పిలవము అని ఈ డిబేట్ నిర్వహించేటువంటి వారు ఎవరైనా ప్రకటించారా, ప్రకటించాలని అనుకుంటున్నారా? అటువంటి ప్రయత్నం వారు చేసినప్పుడు వారి దగ్గరికి డిబేట్లకు ఎందుకు వెళ్ళాలి? వారు ఊరికనే వీళ్ళని తన్నుకోవడానికి కూర్చోబెట్టినట్టు మాత్రమే ఉంటుంది తప్పితే, ఇలాంటి పెద్ద చర్చలు జరిగేటప్పుడు మధ్యవర్తులను కూర్చోబెట్టాలి. వారు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పగలిగేవారు అయి ఉండాలి. అలాగే ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు వెంటనే వారు స్పందించాలి. వారు వారి మీద చర్యలు తీసుకోవాలి. వారి తరఫు నుంచి వారు కూడా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. లేకపోతే వీటి మీద అసలు నమ్మకం పోతుంది. ఇక మూడవది, ప్రభుత్వ పెద్దలు కూడా దీని గురించి ఆలోచించవలసింది. ఎందుకంటే ఈరోజు డిబేట్ల పేరుతో విద్వేషకరమైనటువంటి అంశాలు కూడా ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో కొన్ని నియమాలు, నిబంధనలు ఏర్పాటు చేసి వీటికి అనుగుణంగా లేని ఛానల్స్ని మేము చర్యలు తీసుకుంటాము అనేది గనక ప్రభుత్వం తరఫు నుంచి కూడా వస్తే ఈ ఛానల్స్ని కొంతవరకు కట్టడి చేయవచ్చు. ఈరోజు మనం దేశ భద్రత కోసం సైనికులు బోర్డర్లో ఎంతో గొప్పగా పోరాడుతూ ఉన్నారు. అలాగే బయట శత్రువులే కాకుండా భావజాలం కూడా ఒక శత్రువు. ఎక్కడైతే విద్వేష భావజాలం, ఎక్కడైతే అసహన భావజాలం ఉంటుందో అది ఆ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి దయచేసి వీరందరూ కూడా, ఈ చర్చల్లో పాల్గొనే మేధావులు కానీ, ఈ డిబేట్లు నిర్వహించేటువంటి ఛానల్స్ వారు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటేనే భవిష్యత్తులో మంచి చర్చలకు అవకాశం ఉంటుంది. కానీ ఈ రకమైనటువంటి చర్య జరగటం నిజంగా శోచనీయం. వారు ఎప్పుడూ ఆధారాలతోటి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే రమణమూర్తి గారిని మనం పాయింట్అవుట్ చేయొచ్చు. మరి ఆధారాలతో మాట్లాడేటప్పుడు మనం కూడా సరైన ఆధారాలను తీసుకొని మాత్రమే మాట్లాడాలి. కానీ ఈ విధంగా దాడులు చేయటం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. దీనిని
ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటివి పునరావృతం కారాదని అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు.